రేవంత్ పాలనపై అన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయంటున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. హైడ్రాతో పేదలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు తగిన శాస్తి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తేల్చి చెప్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. చూసుకున్నట్లయితే ఒకవైపు నేతలు, దాంతో పాటుగా మనకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల సమస్యలు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ముందుగా సునీత గోపీనాథ్ గారికి సంపూర్ణమైన దీవెనలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఈ మతం ఆ మతం తేడా లేకుండా ప్రజలుగా ముందు హైదరాబాద్ బాగుపడాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో లక్షలాది మందికి అన్నం పెట్టినటువంటి హైదరాబాద్, అనేక రంగాల్లో దేశంలో అగ్రగామి నిలబడిన హైదరాబాద్ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కుదేలైపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నడుము విరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉపాధి, అదేవిధంగా కార్మిక రంగం పైన, నిర్మాణ రంగం పైన, రియల్ ఎస్టేట్ రంగం పైన ఆధారపడ్డ లక్షలాది మంది ఇవాళ పూర్తిగా మళ్ళీ బ్యాక్ టు విలేజ్ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారు చేసినటువంటి విశిష్టమైన సేవలు ఇంటింటికి వెళ్తున్నప్పుడు వారి సత్యమైనటువంటి సునీత గోపీనాథ్ గారిని బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా అవన్నీ గుర్తు చేస్తూ వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయింది. రేపో మాప ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా మరి దిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలు కానీ, వాళ్ళ మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం కానీ, గన్ కల్చర్ రావడం కానీ, రౌడీజం పెరగడం కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ శాంతి కోరుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చిందే అనేక మంది వలస వచ్చినటువంటి వాళ్ళ బ్రతుకుదేరు కోసం వచ్చింది. ఇక్కడ సంతోషంగా ఉండడానికి కోసం వచ్చింది. శాంతియుత వాతావరణంలో ఈ ప్రాంతం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి అది కేసీఆర్ గారి యొక్క వారి పాలనతో సాధ్యమైంది. ముఖ్యంగా కేటీఆర్ గారి వల్ల సాధ్యమైంది, హరీష్ రావు వల్ల సాధ్యమైంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తేనే, మళ్లీ తెలంగాణ బీఆర్ఎస్ చేతిలో పెడితేనే ఇది సంపూర్ణమైనటువంటి హైదరాబాద్ మళ్లీ గతంలో చెందినటువంటి అభివృద్ధి కంటే మళ్ళీ మిన్నంటి చెందుతున్న ఒక విశ్వాసంతో ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నాడికి ఈరోజు ఆలోచించేటువంటి వారి యొక్క మరి ఆలోచనకు ప్రతిరూపంగా జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికకు జూబ్లీహిల్స్ లో నివసించేటువంటి ఓటర్లు అభిప్రాయాలే కాదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా కలబోసుకొని ఉంటాయనే విషయాన్ని మేము ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కు మేము అభ్యర్థిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరిగేటువంటి ఓటర్ ఉమేష్ మీ విజ్ఞప్తి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విఫలమైనవి, మోసమైనవి. ఇవాళ ఒక మాటకు పొంతన లేదు, ప్రతి మాట కూడా అబద్దము. అదేవిధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారిని ఎన్నిసార్లు తిట్టిండో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని, అందులో పైసా పని కూడా 1% మందం కూడా ప్రజలకు మాత్రం సేవ చేయలేదు. కేసీఆర్ గారిని తిట్టడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి స్థానం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అప్పగించినట్టు అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలకు అర్థమైపోయింది, మేము మోసపోయినాము, దగాపడ్డము. కాబట్టి వారి నటనకు, వారి దొంగ మాటలకు, వాళ్ళ చిల్లర చేష్టలకు, ఆవేశపూరితంగా వాళ్ళు రెచ్చగొట్టే మాటలకు ఆకర్షితులై మార్పును కోరుకొని ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తిరిగి మళ్లీ తెలంగాణ తెచ్చినటువంటి దార్శనికుడు కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పెడితేనే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మరి భద్రత ఉంటుంది, అందరికీ ఉపాధి దొరుకుతుంది, అందరూ ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించేటువంటి అవకాశం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి బస్తీలు ఎక్కువ ఉన్నాయి. ఆనాడు బస్తీలు నివసించే మరి వేలాది మంది పేద వర్గాలకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక మందికి పట్టాలు ఇచ్చిన ఉచితంగా జీవో 58-59 ద్వారా. ఇవాళ మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రా రూపంలో దోపిడికి మరిగి ఇవాళ మొత్తం మరి అనేక మంది పేద వర్గాల ఇళ్లను కొంపలను గుర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. 75 గదాల విస్తీర్ణం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫ్రీగా ఉచితంగా పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఈ ప్రాంతం ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ గెలిచేటువంటి నియోజకవర్గం. ఖచ్చితంగా సునీత గోపీనాథ్ గారు అత్యధిక మెజార్టీతో, ఎవరు కనీ విని ఊహించని మెజార్టీతో, 50,000 పైచిలకు దాటిన మెజార్టీతో ఘనమైనటువంటి విజయాన్ని కేసీఆర్ గారికి ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మంత్రుల మధ్యన కొట్లాట, ఇక్కడ స్థానికంగా కూడా నిన్న రహమత్ నగర్ లో వర్గపోర్ అని చెప్పేసి కూడా కొట్లాడతారు. దీనంతా అంతర్గతం ఏమైనా ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారి మధ్య మంత్రుల మధ్య వాటాల లొల్లి, గన్ కల్చర్ అక్కడనే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారి వాటా, మంత్రుల వాటా తేల్చేటువంటి క్రమంలోనే స్వయంగా గన్నును ఇవాళ పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టుల యొక్క
కంతలో గన్ను పెట్టేటువంటి సంస్కృతి ఎక్కడ మొదలైంది? ముఖ్యమంత్రి గారు, వారే హోంమంత్రి, వారు అదేవిధంగా కొండా సురేఖ మంత్రి గారి మధ్య ఉన్నటువంటి కమిషన్ల పంచాయతీ గన్ కల్చర్కు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ సంస్కృతి గల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి అందరికీ తెలుసు, అలా రాష్ట్రం ఏమీ లేదు. వాళ్ళు కనుక ఇక్కడ గెలిస్తే ఈ రాష్ట్రం ఏమైతుంది, జూబ్లీస్ ప్రాంతం ఏమైతుంది, హైదరాబాద్ నగరం ఏమైతే ఒకసారి ఆలోచన చేయాలి. 3 దశాబ్దాల క్రితం ఆనాడు ఉన్నటువంటి రౌడీ కల్చర్, నగర బహిష్కరించేటువంటి వందల వేలాది మంది రౌడీ షీటర్లను ఆనాడు నగర బహిష్కరణ చేసేవారు. కానీ వాళ్ళు ఏమైంది? రౌడీ షీట్ల సంస్కృతి పోయింది, అందరూ ఉపాధి దొరికింది, ఎవరి పని వాళ్ళు చేసుకుని ఒక శాంతియుత వాతావరణంలో అందరికీ కడుపు నిండా తిండి దొరుకుతున్నది, నిరుద్యోగులకు కూడా ఏదో ఒక రకమైన వృత్తి దొరుకుతున్నది, ఏదో కంపెనీలో జాబ్ దొరుకుతున్నది. కాబట్టి అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుని ఒక శాంతియుత వాతావరణంలో నగరం అభివృద్ధి చెందింది. కాబట్టి ఇవాళ మళ్లీ రౌడీ కల్చరు పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్రం ఎట్లా అధోగతి పాలైందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలితే కూడా జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. ఇది పరిస్థితి. దాదాపు 58, 59 జీవో ప్రకారం కూడా గతంలో పేద ప్రజలకు పట్టాలు ఇచ్చినట్లయితే ఇప్పుడు హైడ్రా పేరిత పేదలకు సంబంధించిన ఇండ్లను కూల్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికీ హైదరాబాద్ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందితే ఇప్పుడు హైదరాబాద్లో గన్ కల్చర్ మొదలైంది. మంత్రుల నుంచి స్థానికంగా ఉన్న పోలీస్ వ్యవస్థ వరకు కూడా గన్ కల్చర్ అనేది మొదలైంది. కాబట్టి శాంతియుతంగా హైదరాబాద్ ఉండాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గోపినాథ్ గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శివతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.